పొలిటికల్ లీడర్లు అంటేనే స్పెషల్. నేతల పర్యటనల్లో మంది మార్బలం, భారీగా కార్ల కాన్వాయ్ ఉండడం సహజం. ఇక ముఖ్యమంత్రి, మంత్రుల లాంటి నేతలు వస్తున్నారంటే చాలు, జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోవాలి. కానీ ఓ కాంగ్రెస్ నేత మాత్రం ఎందుకు పూర్తి భిన్నంగా ఉన్నారా? ఆ నేత తీరు చూశాక అధికార పార్టీ నేతలకు దిమ్మ తిరిగిపోయిందా? ఆ లీడర్ సింప్లిసిటీ చూసి కాంగ్రెస్ లీడర్లు నోరెళ్ళ పెట్టారా? ఆమెను ఎలా డీల్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. దీపాదాస్ మున్షి స్థానంలో రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలతో గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో మీనాక్షి పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన నేతలంతా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షిని చూసి షాక్ అయ్యారట. ఆమె సింప్లిసిటీని చూసి అధికార పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్ర పర్యటనకు మీనాక్షి వస్తున్నారన్న సమాచారం కొందరు కాంగ్రెస్ నేతలకు అందింది. అయితే కొత్త ఇన్ఛార్జ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు కాకుండా నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్లో మీనాక్షి నటరాజన్ దర్శనమిచ్చారు. దాంతో సింప్లిసిటీ అంటే ఇలా ఉంటుందా అని నేతలు షాక్ అయ్యారట. చివరకు ఈ షాక్ నుంచి తేరుకొని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇతర ముఖ్య నేతలు మీనాక్షి నటరాజన్కు స్వాగతం పలికారు. ఆ తర్వాత గాంధీ భవన్లో టీపీసీసీ నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే పాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అటు కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరిపి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. ఇక ఇదే సమావేశంలో కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ పైన చర్చ జరిగినట్టు సమాచారం. పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్ కి మనస్ఫూర్తిగా పనిచేసే మహానాయకురాలు మీనాక్షి నటరాజన్ అని నేతలు కొనియాడినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకు ఉన్న పాత అలవాట్లను వదిలేసి కొత్త అలవాట్లు చేసుకొని మీనాక్షి నటరాజన్ మాదిరి సింప్లిసిటీగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరినట్టు తెలిసింది. వాస్తవానికి దీపాదాస్ మున్షి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాష్ట్రానికి వచ్చి రాగానే మరో పవర్ సెంటర్గా మారిపోయారు. హైదరాబాద్లో తన నివాసానికి కొందరు నేతలను పిలుచుకొని డీల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అలాగే పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కొందరు నేతల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారని విమర్శలున్నాయి. రాష్ట్రంలో దీపాదాస్ అవినీతి తలుపులు బార్లా తెరవడంతో ఆమెను తప్పించారని కొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు వరుసపెట్టి ఫిర్యాదు చేశారట. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ దీపాదాస్ పాత కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు స్వీకరించకుండానే చేరికలను ప్రోత్సహించడంతో పార్టీలో పంచాయతీలు మరింత ముదిరినట్టు తేలిందట. అందుకే ఆమెను తప్పించి మీనాక్షి నటరాజన్ను కొత్త ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా ఉన్నారు. 2009లో మధ్యప్రదేశ్ మందసౌర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో కీలక నేతగా ఎదిగారు. తొలి నుంచి ఆమె సింప్లిసిటీని ఎక్కువగా కోరుకుంటారని నేతలు చెబుతున్నారు. అలాగే కాన్వాయ్ కల్చర్కు దూరంగా ఉంటారట. వీలైతే కారు లేకపోతే ఆటోలోనే ప్రయాణం చేస్తారట. అటు సన్మానాలు, శాలువలు, బొకేలు కల్చర్కు దూరంగా ఉంటారట. అత్యవసర సమయాల్లోనే మీనాక్షి ఫ్లైట్ జర్నీలు చేస్తారని తెలిసింది. ఇక ఎక్కడైనా బస చేయాల్సి వస్తే సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేసుకుంటారట. తాజాగా హైదరాబాద్ పర్యటనలోనూ మీనాక్షి నటరాజన్ మాజీ ఎంపీ హోదాలో దిల్కుసా గెస్ట్ హౌస్లో ఓ రూమ్ బుక్ చేసుకున్నారని తెలిసింది. ఇందుకోసం ఆమె తన సొంత అకౌంట్ నుంచి డబ్బులు కూడా చెల్లించినట్టు సమాచారం. అయితే ఎంత సింపుల్గా ఉంటారో పార్టీ వ్యవహారాల్లో మాత్రం అంతే స్ట్రిక్ట్గా ఉంటారని నేతలు చెబుతున్నారు. మొత్తం
మొత్తం మీద తొలి సమావేశంలోనే కాంగ్రెస్ నేతలకు తన సింప్లిసిటీని చెప్పకనే చెప్పేసిన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు కూడా కీలక సూచనలు చేశారు. నేతలకు హడావిడి అవసరం లేదని, నేతలెవరూ తన దృష్టిలో పడాల్సిన అవసరం లేదన్నారు. అలాగే పార్టీని ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా చూస్తామని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ సర్కార్పై 10 ఏళ్లు పోరాటం చేసిన ప్రతి కార్యకర్తనుకు న్యాయం చేస్తామన్నారు. అన్నౌన్ నంబర్ నుంచి కాల్ వస్తే వారితో మాట్లాడేందుకు ఇష్టపడతానని చెప్పారు. కార్యకర్తల త్యాగాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మొత్తంగా పార్టీలో జరిగిన వ్యవహారాలన్నీ ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క అన్నారు మీనాక్షి నటరాజన్. అంతేకాదు, తనను ఎవరైనా కలవాలి అనుకుంటే గ్రూప్ మీటింగ్లో మాత్రమే కలవాలని, పర్సనల్ భేటీలు ఉండవని చెప్పేశారు. అయితే ఇన్నాళ్ళు దీపాదాస్ హయాంలో గ్రూపులుగా విడిపోయి లాబింగ్ చేసిన నేతలు ఇక ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని కన్ఫ్యూజ్కు గురవుతున్నారట. మరోవైపు కొత్త ఇన్ఛార్జ్ రాకపై పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడిన పాత నేతలు మాత్రం ఖుషీ అవుతున్నట్టు తెలిసింది.